2029లో అధికారాన్ని సంపాదించాలని జగన్ బలంగా కోరుకుంటున్నాడు. కోరుకోవటంలో తప్పులేదు. కానీ గెలవాలంటే ముందుగా ఏం చేయాలి? గతంలో ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవాలి. అందులోనూ 2024 ఎన్నికల్లో దారుణమైన ఓటమి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అంతే కదండి. మనం గెలవాలంటే గతంలో ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవాలి. ఎందుకు ఓడిపోయామో కారణాలు తెలిస్తేనే నెక్స్ట్ జాగ్రత్త పడి గెలవగలం. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు వైసీపీ కూడా అర్థం చేసుకోవాల్సింది 2024 ఎన్నికల్లో అంత దారుణమైన ఓటమి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి. అందులోనూ 2014 ఎన్నికల్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక తొలి ఎన్నికలు, ఆ తొలి ఎన్నికల్లో 45% ఓట్ బ్యాంక్ వచ్చింది. 2019లో 50% ఓట్ బ్యాంక్ వచ్చింది. 2024లో కేవలం 40% మాత్రమే ఓట్ బ్యాంక్ వచ్చింది. ఎందుకు? 2019తో పోలిస్తే 10% తగ్గింది. 2014తో పోలిస్తే 5% తగ్గింది. అంటే 2014లో కొద్ది ఒరిజినల్ ఓట్ బ్యాంక్ అనుకుందాం. ఆ ఒరిజినల్ ఓట్ బ్యాంకులో కూడా 5% వైసీపీకి ఎందుకు తగ్గింది? దీన్ని వైసీపీ సమీక్ష చేసుకోవాలిగా. ఇప్పుడు బయట వస్తున్న నేషనల్ సర్వే ప్రకారం 2024లో వైసీపీకి వచ్చిన 40% ఓట్ బ్యాంక్ కూడా ఇంకా తగ్గుతుందని సర్వేలు చెప్తున్నాయి, సర్వే రిపోర్ట్ చెప్తున్నాయి. అంటే చూడండి, 2014తో పోలిస్తే 2024కి ఒరిజినల్ ఓట్ బ్యాంకులో 5% లూజ్ అయ్యాడు. అసలు 2019తో పోలిస్తే 10% ఓట్ బ్యాంక్ జగన్ లూజ్ అయ్యాడు. ఇప్పుడు ఇంకా తగ్గుతుంది అనేది సర్వేలు చెప్తున్నాయి. మరి ఎందుకు తగ్గుతుంది అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేసుకోకుండా అధికారంలో రావటం ఎట్ట సాధ్యం? అంటే జగన్ మారాలి అని జగన్కి సపోర్ట్గా ఉన్న వర్గాలు కూడా కోరుకుంటున్నాయి. ఫస్ట్ జగన్ అర్థం చేసుకోవాలి. జగన్ అర్థం చేసుకోవాల్సిందంటే జగన్ సపోర్టర్స్ కూడా జగన్ నుంచి మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు జరగకుండా జగన్ తలరాతలో కూడా మార్పు జరగదు. ముందు తలరాత మారాలి అంటే ఆలోచన మారాలి. జగన్ ఆలోచనలో మార్పు రావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు తగ్గట్టు పార్టీ ఉంటేనే, ప్రజలకు తగ్గట్టు నాయకులు ఉంటేనే అధికారం వస్తుంది. ప్రజల ఆలోచనల కంటే భిన్నంగా ఉంటే, అంటే ఎడ్డమంటే తెడ్డమనే రకంగా ఉంటే అధికారం రాదు. సో జగన్ ఇలాగే ఉంటే క్రమక్రమంగా తన ఓట్ బ్యాంక్ని లాస్ అవుతాడు. చివరికి ఆ పార్టీని క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది తప్ప అధికారం అయితే రాదు. ఇప్పటికీ జగన్ నమ్మకం ఏంది? అవతలోళ్ళ మీద వ్యతిరేకత వస్తే నాకు ఓటేస్తారు కదా అని. అవతలోళ్ళ మీద వ్యతిరేకత వస్తే తిట్టుకుంటేనే మళ్ళీ అవతలోళ్ళకే ఓటేస్తారు తప్ప పేనం మీద నుంచి పొయ్యిలో పడాలని ఎవరు కోరుకోరు. జగన్ తెలుసుకోవాలి ఈ మాట. పేనం మీద నుంచి పొయ్యిలో పడాలని ఎవరు కోరుకోరు. జగన్ బాగా చేస్తాడు అనుకుంటేనే జగన్ కోటేస్తారు. ఇప్పుడున్న వాళ్ళ మీద జగన్ చాలా బెటరు అనుకుంటేనే జగన్ కోటేస్తారు. ఇప్పుడున్న వాళ్ళ కంటే జగన్ బెటర్ అని జగన్ అనిపించగలగాలి. మరి అనిపించేలా చేసుకోగలగాలి. అలా చేసుకుంటున్నాడా? అలా చేసుకుంటే సొంత ఓట్ బ్యాంక్ ఎందుకు పోయింది? సో అసలు ఫస్ట్ ఎందుకు ఓడిపోయాము, కారణాలు ఏంటి, సొంత వాళ్ళు కూడా ఎందుకు వ్యతిరేకంగా మారుతున్నారు అనేది జగన్ తెలుసుకోవాలి. అంటే సొంత కుటుంబం వదిలేయండి, సొంత కుటుంబం అంటే సొంత తల్లి ఎందుకు వేరుపడింది, సొంత చెల్లి ఎందుకు వేరుపడింది, బాబాయ్ కుటుంబం ఎందుకు వేరుపడింది, ఇది నేను అడగట్లా. జగన్ని పల్లకి మోసిన సొంత ఓట్ బ్యాంక్ ఎందుకు మిస్ అయింది అనేది జగన్ తెలుసుకోవాలి. ఏమంటారు? కామెంట్ చేయండి.